నమస్తే, వెల్కమ్ టు మెటాప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లస్. ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్కడ చూసినా పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నారు. ఏ ముహూర్తాన్న తగ్గేదేలే అని రాశారో కానీ అసలు ఈవెంట్స్కి వచ్చే జనం కావచ్చు, లేకపోతే సినిమా పైన ఉన్న హైప్ కావచ్చు, ఎక్కడ చూసినా అందరూ తగ్గేదేలే. తండోపతండాలుగా జనం రావటం అండ్ సినిమా రన్ టైం కూడా తగ్గేదేలే అంటూ 3 గంటల 20 నిమిషాలు అంటున్నారు. మరి ఇప్పుడు దీనిపైన టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ సినిమాలో ఇంకా హైలైట్స్ ఏంటి? ఈ రన్ టైం ఏదైనా కలెక్షన్స్ ఎఫెక్ట్ చేస్తుందా? అల్లు అర్జున్ స్టామినా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయగలదు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నారు. అలాగే ఇప్పుడు సినిమా రన్ టైం కూడా 3 గంటల 20 నిమిషాలు అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు వాళ్ళు. ఎంత రన్ టైం ఉంటే అది సినిమా కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏ దర్శకుడు కూడా అంత రన్ టైం పెట్టని అనుకోడు, కంటెంట్ ఉంటే తప్ప. ముఖ్యంగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ గారికి ఆ లెక్క ప్రకారమే ఆయన వెళ్తూ ఉంటారు కాబట్టి కంటెంట్ ఉందని అనుకోవాలి. పైగా నిర్మాతలు చెప్తున్నారు, ఇది 3 గంటల 20 నిమిషాల సినిమా అయినా కానీ 2.5 గంటల సినిమాలాగా అసలు టైం తెలియదు మనకని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకు ఉండబట్టే ఇంత నిడితో రిలీజ్ చేస్తున్నారని అనుకోవాలి. అంటే లాస్ట్ టైం సార్ పుష్ప 1 వచ్చినప్పుడు కూడా మనకి 2 గంటల 56 నిమిషాలు, అంటే నియర్లీ 3 గంటల సినిమా ఉంటే ఇంత లెంగ్త్ ఉందేంటి, దీన్ని కొంచెం ట్రిమ్ చేస్తే బెటర్ అని పర్టికులర్గా తెలుగులోనే మాట్లాడారు. ఎందుకంటే బాలీవుడ్లో 100 కోట్ల కళ్ళు కొట్టి అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి తెలుగులో లాస్ట్ టైం ఇంత మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత రన్ టైమ్ అంటే అది వాళ్ళు వాంటెడ్లీ ఎవరు ఇంత రన్ టైం కావాలని పెట్టుకోరు. మరి ఎలా జరిగిందంటారు? ఇది దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా జనం చిత్రాలు వీటి గురించి? అంటే జనం యాక్సెప్ట్ చేయడానికి ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నానండి. నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు షోలే ఒకప్పుడు 25 రీల్డ్ సినిమా, ఇప్పుడు మనకు డ్యూరేషన్ వచ్చింది, అప్పుడు రీల్డ్ అని చెప్పేవాళ్ళు. సినిమా ఎంత ఎక్కువ ఉంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు జనం. ఎందుకంటే తక్కువ డబ్బులతో మనకి ఎక్కువ నిడివన్న సినిమా వస్తుంది అంటే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో లేదు. సినిమానే ఒక మెయిన్ ఎంటర్టైన్మెంట్గా ఉండేది. కాబట్టి తక్కువ డబ్బులతో 14 రీల్డ్ అని వేసామనుకోండి, అరే 14 రీళ్ళేనా? ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఉంది టింగురాంగ్ కూడా, ఏదో అది 12 రీళ్ళు ఎన్నో ఉండేది నాకు గుర్తు. ఎందుకంటే సోగ్గాడి సినిమా 18 రీళ్ళ సినిమా. ఇట్లా సినిమా నిడివి ఎక్కువ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు ప్రేక్షకులు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, మనకు ఉదాహరణకి చెప్పాలంటే గతంలో దానవీర సూరకర్ణ సినిమా ఎన్టీ రామారావు గారిది, అది 3 గంటల 44 నిమిషాల సినిమా, పెద్ద హిట్ అయింది, జనం యాక్సెప్ట్ చేశారు అంత నిడివున్నా కానీ. ఇక ఆ తర్వాత లవకుశ సినిమా 3 గంటల 25 నిమిషాల సినిమా. ఇప్పుడు ఆ 2 సినిమాల తర్వాత అప్పుడు అంత నిడువున్న సినిమాగా పుష్ప 2ని చెప్తున్నారు. అప్పుడు అంటే అది ఓల్డెన్ డేస్లో షోలు కలెక్షన్స్ ఇంత ఇది లేదు కదా సార్. ఇప్పుడు ఏమైందంటే హీరోలు స్టామినా అంతా కలెక్షన్స్ పైన లేకపోతే ఎక్కువ షోలు పైన డిపెండ్ అవుతున్నారు. మరి ఇలాంటి టైంలో అల్లు అర్జున్ పైగా ఒక పెద్ద హ్యూజ్ టార్గెట్ పెట్టుకుని వస్తున్న సినిమా ఎక్కువ షోలు పడడానికి అవకాశం ఉందంటారా? మరి 3 గంటల 20 నిమిషాలు అంటే టెక్నికల్ ప్రాబ్లం ఏంటి? ఇది ఎక్కువ షోలు పడడానికి అవకాశం తక్కువ, నిడివి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ షోలు వేసుకోవడానికి అవకాశం అనేది తగ్గుతున్నమాట వాస్తవమే. కాకపోతే వాళ్ళు రికార్డు కోసం చూస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇప్పుడు దేవర సినిమాకి 174 కోట్లు దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలైనవి. అలాగే చూసుకుంటే RRR 220 కోట్లు దగ్గర చెప్తున్నారు. అంటే ఫస్ట్ డేనే 200 కోట్లు దాటిపోతే ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేద్దాం అనేది వీళ్ళ టార్గెట్గా ఉంది. అందుకనే 11,500 థియేటర్లు ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా అదే. కాకపోతే టెక్నికల్గా ఏంటంటే నిడివి ఎక్కువ ఉండటం వల్ల షోలు తగ్గిపోవడానికి అవకాశం అయితే ఉంది. మీ అంచనా ప్రకారం ఈ ఫస్ట్ డే పుష్ప 2 ఎన్ని వేల కోట్లు వసూలు చేయగలుగుతారు, లేదా ఇది 100 కోట్లు వసూలు చేయగలుగుతారు? దాదాపు నా అంచనా ప్రకారం ఏంటంటే పాత రికార్డులను బ్రేక్ చేయడానికి పుష్ప 2కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే 5వ తారీఖునే షో రిలీజ్ కాబట్టి 5వ తారీఖు మీదే డిపెండ్ అయిపోయి ఎక్కువ షోలు వేసుకుంటే ఆ రికార్డు అనేది ఉంటుంది. అలా కాకుండా ప్రీమియర్ షోలు వేసుకుని ముందు రోజే కొన్ని షోల్లో ఈ మధ్యకాలంలో షోలు వేస్తున్నారు. ఈవినింగ్ సాయంత్రం పూట కొన్ని థియేటర్లో షోలు వేసుకుంటున్నారు. అలా వేసుకుంటే మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ అవ్వదేమని డౌట్ ఉంది. అయినా సరే ఫస్ట్ డే పరంగా కూడా భారీ అంచనాలు ఉన్న సినిమా కాబట్టి ఫస్ట్ డే పరంగా ఒక రికార్డు అయితే ఖచ్చితంగా ఈ సినిమాకైతే ఉంటుంది. అది 250 కోట్లు రికార్డుని ఈజీగా సాధించవచ్చని నేను అనుకుంటున్నాను. ఎన్ని వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా కేరళలో కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఇట్లా ఇతర రాష్ట్రాల్లో కూడా అతనికి ఉన్నట్టుగా మన పాట్నాలు వెళ్ళినప్పుడు కూడా జనం బాగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక రికార్డు అయితే క్రియేట్ అవుతుంది. ఒక తెలుగు హీరో పాట్నా లాంటి చోటుకి వెళ్తే లక్షల మంది, అంటే ఇప్పుడు పాట్నానే కదండి, ఇప్పుడు మన చెన్నై తీసుకుంటే చెన్నై, నిన్న కేరళలో తీసుకుంటే కేరళ, ఇంత లక్షల మంది
అల్లు అర్జున్ కోసం వస్తున్నారా, లేకపోతే నేషనల్ అవార్డు రావడం వల్ల ఆ చరిష్మా క్యారీ ఇంతమంది వస్తున్నారా, లేకపోతే పుష్ప అనే ఇంట్రెస్ట్ అంతమందిని రప్పిస్తున్నారు? ఇది ఏ ఆస్పెక్ట్ లో చూడాలంటారు అసలు? కేవలం అల్లు అర్జున్ అనే ఆస్పెక్ట్లో చూడాలండి. ఎందుకంటే అతను స్వయం కృషితో తాను మలుచుకుంటూ మంచి డాన్సర్గా మారాడు. అతను మంచి డాన్సర్గా గుర్తిస్తారు. నటుడు మిగతా విషయాలు పక్కన పెడితే అతను మంచి డాన్సరు. అతని డాన్సర్లకి చాలామంది అభిమానులు అయితే ఉన్నారు. అప్పుడు కేరళలో కూడా అతనికి మంచి ఫ్యాన్స్ ఉన్నారంటే కారణం ఏంటంటే అతను మంచి డాన్సరు. తర్వాత యాక్షన్ పరంగా చూసుకున్నా, నటన పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా అతనిలో ఆ స్టామినా అయితే ఉంది. ఇప్పుడు పాట్నాలో అంతమంది జనం వచ్చారంటే సాధారణంగా రాజకీయ పార్టీలు పెట్టి మీటింగ్లకి జనం తెప్పిస్తూ ఉంటారు. కానీ ఒక హీరోకి సభ పెడితే, ఇట్లా పెడితే, పట్నాలో పెడితే అంతమంది రావటం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొచ్చింది తప్పితే అతనికి నేషనల్ అవార్డు వచ్చిందనో లేదా పుష్ప 2 అనో కాదు. సార్ ఇప్పుడు రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది, U/A సర్టిఫికేట్ వచ్చింది. పార్ట్ 1 వచ్చినప్పుడు ఒక దొంగని హీరోలా చేసి చూపించడం రూమర్స్ అవి వచ్చినాయి. కానీ ఇప్పుడు U/A సర్టిఫికేట్ సినిమాకి ఎలాంటి హెల్ప్ క్రియేట్ చేయబోతుంది? అతను అల్లు అర్జున్ సినిమా అంటే పిల్లలతో పాటు పెద్దలతో పాటు అందరికీ ఇష్టమేనండి. కాబట్టి UA సర్టిఫికేట్ వచ్చింది అంటే ఆ సినిమాలో ముఖ్యంగా బన్నీ ఉండటం, అలాగే మరి రష్మిక అంటూ ఉంటారు కాబట్టి రష్మిక ఉండటం, ఫహద్ ఫాజిల్ లాంటి మంచి నటుడు ఉండటం, ఇవన్నీ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఒక ప్లస్ పాయింట్. పైగా ఈ సినిమాలో చాలా హైలైట్ అంశాలు కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. పైగా ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ విషయంలో సక్సెస్ అవుతారని అనుకుంటున్నా. బయట ఒక టాక్ వినిపిస్తుంది, అంటే అల్లు అర్జున్ కావాలి, నేనే నెంబర్ 1గా ఉండాలనుకుని ప్రతి చోట ఆయన ప్రీ సేల్స్ టికెట్లో కానీ రెమ్యునరేషన్లో కానీ 300 కోట్లు తీసుకునే రెమ్యునరేషన్ అని కావాలని హైప్ తీసుకొచ్చుకుంటున్నాడు అంటారు. అందులో నిజం ఎంత అంటారు? అంటే ఇప్పుడు రెమ్యునరేషన్లో కూడా టాప్ ఎవరంటే అల్లు అర్జున్ అంటారు. మొన్నటి వరకు ప్రభాస్ పేరు వినిపించింది, కానీ వాంటెడ్లీ రికార్డులు క్యాప్చర్ చేసుకోవాలని అల్లు అర్జున్ టీం వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇట్లా చేసుకుంటున్నారు అంటున్నారు. ఇందులో నిజాలు ఎంత అంటారు? అంటే ఫోర్బ్స్ వాళ్ళు ఒక లిస్ట్ విడుదల చేసినప్పుడు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటున్నట్టుగా వాళ్ళు టాప్లో పెట్టారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేమండి. తీసుకోవచ్చు కూడా, ఎందుకంటే 2000 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు ఒక హీరోకి 300 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం పెద్ద ఎక్కువేమీ కాదు. అంటే ఎంత కలెక్ట్ చేస్తుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బహుశా ఈ కొన్ని షరతులు పెట్టుంటారు రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేస్తే ఎంత ఇవ్వాలి, ఒకవేళ 1500 కోట్లు కలెక్ట్ చేస్తే ఎంత ఇవ్వాలి, ఇలాంటి షరతులు కూడా పెట్టుకుంటారు హీరోలు. ఇప్పుడు ఉదాహరణకి మన కంగువా సినిమా ఫ్లాప్ అయిందండి. ఆ ఫ్లాప్ అయిన సినిమాకి 1000 కోట్లు వస్తాయని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అలాంటప్పుడు ఆటోమేటిక్గా హీరోలు తగ్గించేసుకుంటారు. అందుకని ముందే తీసుకునే పరిస్థితి ఉండదు. అంటే ఈ విధంగా నేను అనుకుంటే మాట్లాడుకుని షరతులతో ఏమైనా 300 కోట్లకి అగ్రిమెంట్ చేసుకున్నారేమో అనేది నా డౌటు. అయితే ఒకటి, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెసే 1000 కోట్లు అంటున్నారు. మరి గతంలో బాహుబలి పేరుతో 1800 కోట్ల రికార్డు అయితే ఉంది. మరి తర్వాత దంగల్ సినిమాకి 2000 కోట్లు వసూలు చేసిన క్రెడిట్ ఉంది. కాబట్టి ఆ అమౌంట్ వసూలు చేయడం అనేది పెద్ద కష్టమైన కాదు సినిమాలో దమ్ముంటే. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం పుష్ప ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయగలదని మీకు అనిపిస్తుంది? అంటే ఫస్ట్ డే కలెక్షన్సా లేకపోతే ఓవరాల్గా? అంటే ఈ సినారియో ఇప్పుడున్న హైప్ కావచ్చు, లేకపోతే వచ్చిన ఆడియన్స్ కావచ్చు, సినిమా పైన బయట జరుగుతున్న ప్రచారం కావచ్చు, ఈ అన్నిటిపైన బేస్ చేసుకుంటే ఎంతవరకు సినిమా పుల్ చేయగలదని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అయితే ఒక రికార్డు క్రియేట్ అవుతుందండి. అది 250 కోట్లు పాత రికార్డులన్నీ బ్రేక్ అయిపోవడానికి అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఆ వీకెండ్ వచ్చే వరకు 4 రోజులు 3 రోజుల్లో ఖచ్చితంగా కలెక్షన్స్ 3 రోజులు 200 పెట్టుకున్నా కానీ యావరేజ్ 600 కోట్లు కలెక్ట్ అవుతాయి. సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అది పెరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరుతుందా అనే మాట ఈ మధ్యన అందరూ హీరోలకు వాడుతున్నారు. మా సినిమా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిందని. ఇప్పుడు జవాన్ కానీ అంతకుముందు పఠాన్ కానీ ఇవన్నీ ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసినాయి. కాబట్టి సినిమాలు హిట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది బాహుబలి 2 రికార్డుని కొట్టడానికి ఈజీగా అవకాశం ఉంది. అండ్ సెన్సార్ రిపోర్ట్లో కూడా కొన్ని సీన్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ని కట్టేసి నీటిలో పడేసిన ఫైట్ ఒకటి చాలా బాగుందని, నెక్స్ట్ జాతర ఎపిసోడ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది, అండ్ రష్మిక అల్లు అర్జున్ మధ్య సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి సెన్సార్ రిపోర్ట్ నుంచి బయటకు వచ్చింది. దీనిపైన మీ టాక్ ఏంటి? అందులో నిజాలు ఎంత అసలు? అంటే ఒక షో వేసినట్టుగా మనకున్న సమాచారం అండి. అన్నపూర్ణ స్టూడియోలో వాళ్ళ కోసం అల్లు అర్జున్, అరవింద్ గారు వీళ్ళందరూ టీం సెలబ్రిటీల కోసం ఒక షో వేశారనేది టాకు. దానికి సంబంధించిన కొన్ని లీకులు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు ఆ ఫైట్ చేసే సన్నివేశాలు కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, గంగమ్మ జాతర సన్నివేశాలు దాదాపు 25 నిమిషాల పాటు గంగమ్మ జాతరకు సంబంధించినవి ఉన్నాయట. అంటే ఇవన్నీ కూడా జనాల ఒక సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ట్రైలర్లో సన్నివేశం ఉంది, కాలితోనే రష్మిక కాలితోనే తగ్గేదిలే అనే డైలాగు ఆ టైప్లో ఒక సన్నివేశం ఉంది. అలాగే ఆడవాళ్ళ మాట వింటే, పెళ్ళాం మాట భర్త వింటే ఏం జరుగుతుందంటే ఒక డైలాగ్ కూడా ఉంది. కాబట్టి అంటే అక్కడ ఎమోషనల్ సన్నివేశం ఏదో జరిగింది.
రష్మిక విషయంలో అది హైలైట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ పుష్ప గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అల్లు అర్జున్ కెరియర్ని పుష్ప తర్వాత పుష్ప ముందు అని వర్ణించే ఇదేనా ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభాస్ని ఏమంటారు, బాహుబలికి ముందు బాహుబలి తర్వాత ఎట్లా అంటున్నారు, అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పోటీ అనేది తప్పేం కాదండి. ఒక హీరోని దాటి ఇంకో హీరో ముందుకెళ్ళిపోవడం అనుకోవడం తప్పు కాదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. తనకి ఆ నమ్మకం ఉంది, నేను ఆ స్టామినా ఉంది నాకని ఆ నమ్మకం అల్లు అర్జున్ ఉండబట్టే అంత ధైర్యంగా ఉన్నాడు, అంత ధైర్యంగా ఈ సినిమా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా అతను యాక్సెప్ట్ చేసే సినిమాలన్నీ ఆ కోవలోకి వెళ్తాయి ఖచ్చితంగా. అదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ టైం గురించి పుష్ప గురించి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పారు. ఇది ఇవాల్టి మెటా ప్లస్ స్పెషల్ డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మెటా ప్లస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా ప్లస్.